తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ రాహుల్ గాంధీ గొప్పగా చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. 160 కోట్లు ఖర్చు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో వారికి కేవలం 17% రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు ఉన్న 24%ని 17%కి తగ్గించారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ రాహుల్ గాంధీ గొప్పగా చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. 160 కోట్లు ఖర్చు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో వారికి కేవలం 17% రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు ఉన్న 24%ని 17%కి తగ్గించారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల సమయంలో 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆయన ఎద్దేవా చేస్తూ ట్వీట్ కొద్దిసేపటి క్రితమే చేశారు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు బీసీలకి కల్పిస్తాము, అత్యధికంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని ఆనాడు కులగణన సర్వే చేశారు. కులగణన సర్వేలో 160 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేశారు. సో అదంతా వృధా అయిపోయింది. ప్రజాధనాన్ని వృధా చేయడంతో పాటుగా దేశానికే గొప్ప అని చెప్పేసి కూడా అన్ని రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో ఆయన తెలంగాణనే ఆదర్శం, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాము, అక్కడ కులగణన సర్వే కూడా జరుగుతుందని చెప్పేసి కూడా గొప్పలు చెప్పారు. కానీ ఇవాళ కులగణన సర్వే అయిపోయింది. 160 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. కానీ ఇవాళ బీసీలకు ఉన్నటువంటి ఇంకా తక్కువ చేసి, అంటే ఇచ్చినటువంటి 17% వరకే కుదించి మరి ఇవాళ రిజర్వేషన్లు కల్పించారని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇది ఖచ్చితంగా బీసీలని మోసం చేయడమే అని కూడా ఆయన అంటున్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి రాజకీయంగా కూడా బీసీలు ఇవాళ మంచి పదవులు అనుభవించబోతున్నారని ఆనాడు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కుదించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాబట్టి బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి బీసీలందరూ కూడా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒక బీసీ కార్యాచరణ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని తెలంగాణ భవన్ లో కూడా బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతోటి కేటీఆర్ సమావేశమయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోబోతున్నారు. అవసరమైతే కామారెడ్డిలోనే, అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ బీసీలకు కల్పిస్తాము అని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో సభ పెట్టిందో అదే కామారెడ్డిలోనే బీసీలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి బీసీ గర్జన పేరుతో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాము. మా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు హామీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కూడా రాజనీతితో చెప్పారు. కాబట్టి సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం బీసీలకు ఇచ్చినటువంటి హామీలు మోసపూరిత హామీలు, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే బీసీలని 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇవాళ 17% కుదించి ఈ విధంగా రిజర్వేషన్ కల్పించడం అనేది ఖచ్చితంగా బీసీలు కూడా గమనిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సమస్యల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు. సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది. అత్యధిక స్థానాలు కూడా మేము గెలవబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో కేటీఆర్ అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక కార్యాచరణ, అంటే ఈ రోజు కేటీఆర్ ట్వీట్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక కార్యాచరణ కూడా మనకి 2-3 రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల పర్యటన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తూ ఉన్నారు. సో ఈ అంశాన్ని కూడా అక్కడ చెప్పే అవకాశం ఉంది. ప్రతి సభలో కూడా ఆయన ఇదే అంశాన్ని చెప్పే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామని బీసీలకి చెప్పి ఇవాళ 17% వరకు ఇవ్వడానికి మాత్రం ఆయన తప్పుపట్టారు. కాబట్టి సో ఖచ్చితంగా బీసీలని మరోసారి మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలకు తెలియపరిచి అన్ని మోసాలని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రచారాన్ని విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ భవన్ లో జరిగినటువంటి
బీసీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చర్చించారు. అంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పేశారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కానీ ఎవరిని కూడా ఢిల్లీకి తీసుకెళ్లలేదు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తామన్నారు, బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించేందుకు. సో అది తేలేదు. సో రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. సో ఇప్పుడు చూస్తే 17% వరకు ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేయడమే కావనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ట్వీట్ రాహుల్ గాంధీకి చేశారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఇది గమనించాలి. ఎందుకంటే అనేక సార్లు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి బీసీలని మేము సముచిత స్థానం కల్పించబోతున్నాము రాజకీయ పరంగా అని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ మరి ఏ విధంగా సముచిత స్థానం ఉంది, బీసీలకు 17% రిజర్వేషన్ కల్పించడానికి సముచిత స్థానమా అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.